ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్‌కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజు కొండ కింద ఇచ్చే ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్ వీటినే టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఏ సమయాల్లో ఇస్తున్నారు, ఏ సమయానికి తిరుపతి చేరుకుంటే ఈ టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ అనేవి పొందవచ్చు. అదేవిధంగా కొండపైకి తిరుమల చేరుకున్నాక ఆఫ్లైన్‌లో రూమ్స్ ఎక్కడ ఇస్తారు, ఏ సమయానికి చేరుకుంటే తిరుమలలో రూమ్స్ పొందవచ్చు, మరియు ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు ప్రస్తుతం దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యొక్క వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఈ టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ ఇచ్చే ఇయ్యడం మొదలుపెట్టినప్పటి నుంచి అయిపోయే వరకు ప్రతి 15 నిమిషాలు 20 నిమిషాలకు ఒకసారి టోకెన్స్ ఎన్నున్నాయి, ఎన్ని అయిపోయాయి అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఇక మీకు ఎలాంటి సందేహాలున్నా ఎస్ఎస్జి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్యదర్శన్ టోకెన్స్ గురించి ఎలాంటి సందేహాలున్నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందండి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో మనకు కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్జి సర్వదర్శన్ టోకెన్స్ ప్రతిరోజు కూడా టైమింగ్స్ చేంజ్ చేయడం జరుగుతుంది. గత వారం వరకు కూడా మనకు 4 నుంచి 6 గంటల సమయంలో ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజులు గత 3 రోజుల నుంచి వీకెండ్స్ మరియు వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన కారణంగా దాదాపు ఉదయం 2:30 గంటలకే ఇవ్వడం మొదలుపెట్టడం జరిగింది. నిన్న అనగా ఆగస్టు 16వ తేదీన 17వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను ఉదయం 2:30కే ఇవ్వడం జరిగింది. నేడు అనగా ఆగస్టు 17వ తేదీ 18వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను ఉదయం 3:30 జారీ చేయడం మొదలుపెట్టింది టీటీడీ. కాబట్టి ఎవరైతే ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్ తీసుకోవాలనుకుంటున్నారో వారు రాత్రి 1, 2 గంటలకల్లా మీరు తిరుపతి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఏ సమయాల్లో ఇస్తున్నారో ఎగ్జాక్ట్‌గా మనం చెప్పలేమండి. ప్రతిరోజు కూడా టైమింగ్స్ చేంజ్ చేస్తున్నారు. ఒకరోజు 2:30కి ఇస్తుంటే మరో రోజు 3 గంటలకి, ఒకరోజు 4 గంటలకి, ఒకరోజు 6 గంటలకి, మరో రోజు 2:30కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ రోజు ఏ సమయానికి ఇస్తారో ఈ సర్వదర్శన్ టోకెన్స్ అనేది ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఎవరైతే సర్వదర్శన్ టోకెన్ తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు ఎర్లీగా తిరుపతి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఈ టోకెన్స్ ప్రతిరోజు కూడా శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఒకేసారి ఇవ్వడం ప్రారంభించడం జరుగుతుందండి. ఈ 3 చోట్ల కలిపి 10,000 నుంచి 12,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ భక్తుల రద్దీని బట్టి ఈ టోకెన్స్ అనేది 10,000 నుంచి 12,000 టోకెన్స్ జారీ చేస్తారండి. ఒకవేళ భక్తుల రద్దీ ఎక్కువ ఉంటే 12,000, 12, 13,000 వరకు కూడా జారీ చేస్తారు. లేదా 10,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అదే దివ్యదర్శన్ టోకెన్స్ ప్రతిరోజు 2,000 టోకెన్స్ జారీ చేస్తారు. ఈ దివ్యదర్శన్ టోకెన్స్ భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. ఇక ఈ మనకు శ్రీనివాసం తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది. విష్ణునివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్‌లో ఉంటుంది. అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్ అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ 3 చోట్ల కూడా లాకర్స్ అందుబాటులో ఉన్నాయండి. అదేవిధంగా అన్నప్రసాదం అందించడం జరుగుతుంది అక్కడ. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్ తీసుకోవాలనుకున్న భక్తులు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ ఒరిజినల్ గాని, జిరాక్స్ గాని క్యారీ చేయవలసి ఉంటుంది. 12 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకి ఎలాంటి టికెట్ అవసరం లేదు కాబట్టి వాళ్ళు క్యూ లైన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేదండి. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా అందరూ క్యూ లైన్‌లో నిల్చొని ఎవరి టికెట్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ లైన్‌లో నిల్చోవాల్సి ఉంటుంది. కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డ్ తీసుకొని మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి మీ ఫోటోని బయోమెట్రిక్ ద్వారా ఫోటో తీసి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ లైన్‌లో నిల్చోవాల్సి ఉంటుంది. ఒక్కరైతే ఒక్కరు, ఇద్దరుంటే ఇద్దరు, 5 మంది ఉంటే 5 మంది, 10 మంది ఉంటే 10 మంది. అందరూ కూడా లైన్‌లో నిల్చొని ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్స్‌ను భూదేవి కాంప్లెక్స్‌లో ఎవరైతే తీసుకుంటారో వారు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా 1200 మీటర్ల దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌జి టోకెన్ తీసుకున్న భక్తులు శ్రీనివాసం, విష్ణునివాసం అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్‌లో కూడా ఎస్ఎస్‌జి టోకెన్స్ ఇస్తారండి. ఈ 3 చోట్లలో ఎస్ఎస్‌జి టోకెన్ తీసుకున్న భక్తులు కొండపైకి ఏ విధంగానైనా చేరుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఎలాంటి స్కానింగ్ అవసరం లేదు కాబట్టి వీరు ఏ విధంగానైనా కొండపైకి వెళ్ళవచ్చు. అనగా బస్‌లో వెళ్ళవచ్చు, ఓన్ వెహికల్‌లో వెళ్ళొచ్చు, ప్రైవేట్ వెహికల్‌లో వెళ్ళవచ్చు. అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు మరియు మన శ్రీవారి మెట్టు మార్గంలో కూడా నడిచి వెళ్ళవచ్చు.
ఇక అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ప్రస్తుతం ఎలాంటి టోకెన్ ఇవ్వడం లేదండి. ఎస్ఎస్‌డి టోకెన్ తీసుకున్న భక్తులు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళవచ్చు. అదేవిధంగా ఎలాంటి టోకెన్ లేని భక్తులు కూడా అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత మనకు ఆఫ్‌లైన్‌లో రూమ్స్ ప్రతిరోజు సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తారండి. ప్రతిరోజు ఆ రోజుకు సంబంధించిన డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయిపోయే వరకు ఉదయం 5 గంటలకు ఇవ్వడం మొదలుపెడితే రూమ్స్ అయిపోవడం కంప్లీట్ అయిపోయే వరకు ఇవ్వడం జరుగుతుంది కంటిన్యూగా. ఉదయం 5 గంటల నుంచి ఈ రూమ్స్ ఇస్తారండి. రూమ్స్ పొందాలి అంటే 21 సంవత్సరాల లోపు వారికి రూమ్ ఇవ్వరు. ఒకరికి రూమ్ ఇవ్వరు. అదేవిధంగా పెళ్లి కాని జంటలకు కూడా రూమ్ ఇవ్వరు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. దీనికోసం భక్తులు ఉదయం తెల్లవారుజామున 2, 3 గంటల నుంచి క్యూ లైన్‌లో వేచి ఉంటారు సీఆర్ఓ ఆఫీస్ దగ్గర. ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా క్యూ లైన్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు వెళ్తే సరిపోతుంది. 21 సంవత్సరాలు నిండినవారు, అదేవిధంగా గత 30 రోజులలో మీరు తిరుమలలో రూమ్ తీసుకోకుండానే మీకు రూమ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకరు వెళ్తే సరిపోతుంది. ఆధార్ కార్డ్ ఒరిజినల్ గాని, జిరాక్స్ గాని క్యారీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రూమ్ తీసుకోవాలనుకున్న భక్తులు ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ, జిరాక్స్ కానీ తీసుకెళ్ళి అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డ్ తీసుకొని మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి మీకు అలాట్మెంట్ స్లిప్ ఇస్తారండి. అందులోనే మీ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్కే మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో అందులో మెన్షన్ చేయడం, ఆ నెంబర్కి మెసేజ్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వ్యాలిడ్ మొబైల్ ఇన్కమింగ్, అవుట్గోయింగ్ అన్న మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ స్లిప్ తీసుకున్న తర్వాత మీకు గంట నుంచి 3 గంటల లోపు రూమ్ జారీ అవకాశం ఉంటుంది. మీకు రూమ్ పొందే అవకాశం ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి 8, 9 గంటల లోపు రూమ్ అలాట్మెంట్ కోసం స్లిప్ తీసుకున్న భక్తులకు ఎర్లీగా రూమ్ వచ్చే అవకాశం ఉంటుంది. 9 తర్వాత తీసుకున్న భక్తులకు కొద్దిగా లేట్‌గా రూమ్ అలాట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ ఈ అలాట్మెంట్ స్లిప్ తీసుకున్నప్పటి నుంచి 3 గంటలు, 4 గంటలు అయినా కూడా మీకు ఒకవేళ మెసేజ్ రాలేదనుకోండి, అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడి కౌంటర్స్‌లో ప్రస్తుతం ఏ అలాట్మెంట్ నెంబర్‌కి సంబంధించిన రూమ్ అలాట్ అయిందో ప్రతి 5, 10 నిమిషాలకు రిఫ్రెష్ చేసి అక్కడ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ నెంబర్‌కి సంబంధించిన రూమ్ నెంబర్ అలాట్మెంట్ ఆల్రెడీ దాటిపోతే సీఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్‌లో ఉన్న ఏఆర్‌పీ కౌంటర్స్‌లో మనకు స్కానింగ్ మెషిన్‌లు ఉంటాయండి. ఆ మెషిన్ దగ్గర మీరు పొందిన అలాట్మెంట్ స్లిప్‌ను స్కాన్ చేస్తే రూమ్ ఎక్కడ అలాట్ అయిందో చూపిస్తుంది. ఎక్కడ అలాట్ అయిందో చూపించిన తర్వాత మీకు మీ మొబైల్‌లో ఫోటో తీసుకొని మీకు ఏ సత్రం దగ్గర అయితే రూమ్ అలాట్ అయిందో అక్కడికి వెళ్తే మీకు రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆఫ్‌లైన్‌లో తిరుమల కొండపైన రూమ్స్ తీసుకోవచ్చండి. ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ జారీ చేస్తారండి. రూమ్స్ కంప్లీట్ అయిపోయే వరకు ఇస్తారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత కౌంటర్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్‌డి టోకెన్స్ కూడా ప్రతిరోజు 2:30, 3, 3:30 ఏ సమయానికైతే జారీ చేస్తారో ఆ సమయం నుంచి ఆ టోకెన్స్ కంప్లీట్ అయిపోయే వరకు జారీ చేయడం జరుగుతుంది. కంప్లీట్ అయిపోయే వరకు కౌంటర్స్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డేనే ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ప్రతి బుధవారం రోజు, గురువారంకి సంబంధించిన దర్శన టోకెన్స్‌ను జారీ చేయడం లేదు ప్రస్తుతం. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.